నమస్తే, మీరు చూస్తున్న తెలంగాణ 19 టీవీ. నూతన వాలీబాల్ క్రీడా మైదానానికి శ్రీకారం చుట్టిన కమ్మర్పల్లి వాలీబాల్ క్రీడాకారులు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో వాలీబాల్ క్రీడ ఆడడానికి మైదానం లేకపోవడంతో మినీ స్టేడియంలో కమ్మర్పల్లి గ్రామానికి చెందిన వాలీబాల్ క్రీడాకారులు తలో ఇంత విరాళాలు సేకరించి నూతన వాలీబాల్ క్రీడా మైదానానికి శ్రీకారం చుట్టారు. ఎవరైనా కమ్మర్పల్లి మండలంలో ఉన్న క్రీడాకారులు విరాళాలు ఇవ్వాలనుకున్న వారు సీనియర్ వాలీబాల్ ప్లేయర్ అజరుద్దీన్, విక్రమ్, ప్రతేజ్, చైతన్య, తరుణ్, నవీన్, ప్రణీతులను సంప్రదించగలరు. మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తున్న తెలంగాణ 19 టీవీ. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని మనము మినీ స్టేడియం దగ్గర ఉన్నాము. ఇక్కడ కమ్మర్పల్లి గ్రామంలోని వాలీబాల్ యువకులు ఇక్కడ సొంతంగా తన ఖర్చులతోని విరాళాలు సేకరించి ఇక్కడ మనము చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ కోర్టు తయారు చేస్తున్నారు. పర్మనెంట్గా సొల్యూషన్ వెతికారు. అదేవిధంగా మన దగ్గర సీనియర్ వాలీబాల్ ప్లేయర్ ఉన్న ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒకసారి తరుణ్ కమ్మర్పల్లి వాలీబాల్ అసోసియేషన్ నుంచి సీనియర్ ప్లేయర్ అందరం కలిసి మేమే అన్ని డబ్బులు సేకరించి మేమే సెటిల్ అయిన వాళ్ళం కొంచెం అమౌంట్ సేకరించి మేమే పర్మనెంట్ కోసం కమ్మర్పల్లిలో వాలీబాల్ తగ్గిపోతుంది ఆడడం, దాన్ని ఇంకా పెంచాలని మైండ్లో పెట్టుకుని మేమే ఈ గ్రౌండ్ని రెడీ చేస్తున్నాం. గత 15 డేస్ నుంచి వర్క్ నడుస్తుంది. ఇప్పుడు దీన్ని పర్మనెంట్గా చేయడానికి ఇంకా ముందుకు పెద్దల సహకారంతో చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన దగ్గర సీనియర్ వాలీబాల్ ప్లేయర్లు ఉన్నారు. ఒకసారి మాట్లాడుతున్నారు. ఒకసారి చైతన్య చెప్పు. అదే కమ్మర్పల్లిలో ఇంతకుముందు హై స్కూల్లో ఆడుతుంటే మన వాలీబాల్ స్కూల్ అవర్స్ డిస్టర్బెన్స్ వల్ల పొద్దున క్లాస్ ఉండడం వల్ల ఈ ప్లేయర్స్ అక్కడ ఆడలేకపోవడం వల్ల మేము పొద్దున సాయంత్రం కంటిన్యూ వాలీబాల్ ఆడాలా, యువత చెడు మార్గంలో పోవద్దు, రెగ్యులర్గా స్పోర్ట్స్ వైపు అట్రాక్ట్ కావాలని చెప్పేసి మేము అందరం వాలీబాల్ ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్ నుంచి జూనియర్ ప్లేయర్స్ వరకు మంచిగా ఎంతో తోచినంత విరాళాలు జమ చేసుకుని సుమారు 1,50,000 ఖర్చు అవుతుంది. మేమే ప్లేయర్స్మే మేము చందాల టైప్ చేసుకొని మేము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ మేబీ ఒక 2-3 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ప్లేయర్స్ అందుబాటులోకి వస్తుంది. ఓకే, అక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. మనం ప్రధానంగా ఇక్కడ చూసే ప్రయత్నం ఒక 15 రోజుల నుంచి మనకి ఇక్కడ వర్క్ నడుస్తున్నది. చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పర్మనెంట్గా అంటే ఇక్కడికి వెళ్ళి బాల్ అన్నది బయటకు వెళ్ళిపోకుండా ఇక్కడ నెట్ కడతారు. నెట్తోని ఆడే విధంగా ఉంటుంది. పిల్లలకు ఫ్యూచర్లో కూడా పిల్లలకి కానీ యువకులకు కానీ రాబోయే కాలంలో కూడా నేషనల్ గేమ్స్ ఆడే విధంగా ఇక్కడ గ్రౌండ్ తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ లైట్స్ కూడా ప్రధానంగా మనకు చూసే ప్రయత్నం చేద్దాం. లైట్స్ కూడా ఇక్కడ బిగించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పక్కకే మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ట్రాన్స్ఫారం కూడా ఇక్కడ ఉంది. ప్రధానంగా చూస్తున్నాము. ఎవరైనా ఇప్పుడు మన కమ్మర్పల్లి మండలంలోని ఉన్న గ్రామంలో ఉన్న ఎవరైనా వాలీబాల్ ప్లేయరు, అదేవిధంగా క్రీడను ప్రోత్సహించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనం చూస్తున్నాం. ఇక్కడ దాదాపు 1,50,000 రూపాయలు అవుతున్నాయట. ఎవరైనా ఆర్థికంగా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఉన్న వీళ్ళని సంప్రదించగలరని తెలంగాణ 19 టీవీన కోరడం జరుగుతుంది. ఓటు స్టూడియో.